ప్రకాష్ రెడ్డి గారు జననం 1947 మే 8, మరణం 2020 సెప్టెంబర్ 8. వృత్తి స్టేజ్ ఆర్టిస్ట్, సినిమా నటుడు. 1960వ సంవత్సరం తన 13వ ఏటనే రంగస్థల అరంగేట్రం చేశారు టీవీ జయప్రకాష్ రెడ్డి. 1985లో తెల్ల గులాబీలు అనే చిత్రం ద్వారా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో సినిమా రంగంలో ప్రవేశించారు. చేసిన వాళ్ళందరికీ, డయాస్ మీద ఉన్న అందరికి కూడా, దామోదర్ ప్రసాద్ గారు అన్నట్టు మట్టి వాసనతో కూడుకున్న నిజ జీవిత కథలకి ఎప్పుడైనా అవి విజయవంతం అవుతాయి. మనం చాలామంది మెజారిటీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఆ మట్టి వాసన మూలాలు ఎత్తుక్కునే విధంగా, మళ్ళా ఒకసారి గుర్తు చేసుకునే విధంగా ఉండే కథల్ని ఎప్పుడు జనం ఆదరిస్తారు. ఈ సినిమాలో, వృషభ సినిమాలో అది కనపడింది. ముఖ్యంగా ఏంటంటే, అసలు నేను ఇక్కడ రావడానికి కూడా కారణం, మెయిన్ కారణం ఏంటంటే, సారు జేపీ సార్ పుట్టినరోజు. ఆయనతో నేను చేసింది 5 సినిమాలేను. నాకు చాలా దగ్గరగా ఇదయ్యాను నేను. ఆయన నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను. వాళ్ళ అమ్మాయి గారు మల్లికారెడ్డి గారు ఫోన్ చేసి ఇట్లా అనంగానే, అందులో ఉన్నాడు మా డైరెక్టరు, నాకు చెప్పకుండా సినిమా చూసుకుని తీరా ఇట్లా ఇట్లా అని చెప్పాడు. సరే వస్తున్నానులే అని చెప్పేసి వచ్చాను. నిజంగా ఆ మట్టి వాసన నాకెందుకంటే నేను మట్టి మనిషిని, నేను గ్రామాల నుంచి వచ్చిన వాడిని. అట్లాంటి కథలకి ఒకటే ఒక ఉదాహరణ. చాలా సినిమాలు ఇందాక రేలంగి నరసింహారావు గారు చెప్పినట్టు, ఆ తమిళ్ పత్తిరంగం, మనకైతే రంగస్థలం, ఆ రంగస్థలం అనే సినిమా సుకుమార్ గారిది. ప్రతి ఒక్కరూ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు, మన తెలుగు వారందరూ కూడా వెనక్కి తిరిగి వాళ్ళ మూలాలు చూసుకున్నారు, వాళ్ళ గ్రామాన్ని చూశారు, వాళ్ళ మనుషులను చూసుకున్నారు, వచ్చిన తరాలను గుర్తు చేసుకున్నారు. అందుకే అంత హిట్ అయింది. జీవితం ఉంటుంది కాబట్టి దాంట్లో. ప్రసాద్ గారు, దామోదర్ ప్రసాద్ గారు అన్నట్టు జీవితం ఉంది, మట్టి వాసన ఉంది, దాంతోపాటు కళ కూడా ఉంది. ఆ పిల్లోడు హీరో, ఏడు ఎగురోడు, ఈ అమ్మాయి నిజంగా అది అంత న్యాచురల్గా ఉండాలా. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మల్లికారెడ్డి గారు కానీ, ఉమాశంకర్ రెడ్డి గారు కానీ, మంచి ప్రొడ్యూసర్లు ఇట్లాంటి కథలే తీయాలని, కమర్షియల్ కథలు తీసినా కానీ జీవితానికి సంబంధించిన కథలు తీస్తూ ఉండాలని కోరుకుంటూ, ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, జేపీ సార్కి మరోసారి ఆయన ఏ లోకానున్నా, ఎందుకంటే కొందరు వస్తారు వెళతారు అంతే, వాళ్ళ పని పూర్తి చేసుకుని వెళ్తారు, మనం కూడా అంతే. కానీ వాళ్ళ మార్కులు ఇక్కడ పెట్టి వెళ్తారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టులు విలన్లను చూసుకుంటే, ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, ఆర్ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, గోవిందరావు సుబ్బారావు గారి దగ్గర నుంచి, రాజనాల్ గారి దగ్గర నుంచి, రావు గోపాలరావు గారు, వీళ్ళందరూ కూడా ఒక పని కోసం వచ్చారు ఇక్కడ. అట్లానే జేపీ గారు కూడా పని కోసం వచ్చారు. ఆయన ముద్ర వేసుకున్నారు, ఆయన వెళ్ళిపోయారు. అందరం పోతాం, కానీ వాళ్ళ జ్ఞాపకాలు ఎక్కడ ఉంటాయి? ఆ జ్ఞాపకాల వెలుగులో మనం కూడా ముందుకెళ్ళాలి. నాలాంటి వాడికైతే మాత్రం వాళ్ళందరూ కూడా ఆదర్శం నాకు. ఈ సందర్భంగా ఆయన కడుపులు మీరు పుట్టడం మీ అదృష్టం. మీరు మళ్ళీ ఇదే రంగంలో నిలబడిపోవాలనుకోవడం కూడా చాలా ఆనందం. ఎక్కడున్నా కానీ మీ నాన్నగారు ఆశీస్సులు ఉంటాయండి, అట్లనే ఈ సినిమాకి ఆశీస్సులు ఉంటాయి. అందరికీ విజయవంతం కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం బాబు. వికే మూవీస్, జేపీ ప్రొడక్షన్స్ ద్వారా వస్తున్న వృషభ ఈ చిత్రం నిజంగా అందరూ చెప్పినట్టుగా చాలా అద్భుతంగా ఉంది. ఆ ట్రైలర్ చూసినప్పుడు నిజంగా రోమాలు నిక్కపరుచుకునేలాగా, లాస్ట్లో జీవన్
ఆ పర్ఫార్మెన్స్, అతన్ని ఒక వ్యక్తిని 2 చేతులతో పైకి లేపి ఆ అరిచే విధానం, దాని తర్వాత లాస్ట్లో ఒక చిన్న బిట్ ఏదో ఫుడ్ తింటున్నప్పుడు చేసినటువంటి ఆ 2 షాట్లలోనే అతను ఎంత టాలెంటెడ్ అని తెలుసుకోవచ్చు. సో అట్లాగే హీరోయిన్ కూడా చాలా న్యాచురల్గా, ఈ మధ్య అందరూ కూడా న్యాచురాలిటీని ఎక్కువ ఇష్టపడుతున్నారు. సినిమాలు కూడా హిట్ అవుతున్నవి క్రమంగా. ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా వస్తున్నటువంటి ప్రతి మూవీ కూడా చాలా న్యాచురాలిటీని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియన్స్ అంతా కూడా. అంత న్యాచురాలిటీకి దగ్గరగా చాలా న్యాచురల్గా తీసినటువంటి మూవీ వృషభ అని అర్థమవుతా ఉంది. సో సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. మ్యూజిక్ చేసినటువంటి రాజా గారు చాలా అద్భుతంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఇట్లాంటి సినిమాలకి ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాణం దానికి. సో అట్లాగే ఈ సినిమా డైరెక్టర్ అశ్విన్ గారు, ఆయన ఎంత టాలెంట్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని చూస్తుంటే అర్థమవుతుంది. ఆ ట్రైలర్ చూస్తూనే అర్థమవుతుంది ఎంత అద్భుతంగా. ఆ సాంగ్ కూడా ఎట్లాంటి ప్లేస్లలో తీశాడు. చూసింది ఒక్క సాంగ్ అయినా కూడా సినిమా మొత్తం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో, ఎప్పుడు చూద్దాం అన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఆ ట్రైలర్ కానీ ఇది కానీ. ఇందాక వెంకట్ గారు చెప్పినట్టుగా కూడా గోవు మీద సబ్జెక్టు చాలా నేను కూడా వినలేదు ఎప్పుడు. సినిమాల్లో ఒక ఆవు లేకపోతే ఏదో ఉంటుంది, ఆ ఆవుకి ఏదో శక్తి వస్తుంది, ఏదో ఇద్దరు రౌడీస్ని చంపడం, అట్లాంటి చిన్న బిట్టు చూసాను తప్ప డైరెక్ట్ ఒక ఆవు మీద సబ్జెక్ట్ తీసుకొని ఇలా కొన్ని వందల లక్షల ఆవులు చనిపోతున్నాయి, ఆ ప్రాంతంలో డిసీజ్ వస్తూ ఉంది, ఎందుకు ఏంటి అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొని చేయడం అనేది అశ్విన్ గారి డేర్నెస్ అండ్ కాన్ఫిడెన్స్. నిజంగా అప్రిషియేట్ దట్. సూపర్ అండి. మంచి మంచి సక్సెస్ అవుతుంది ఈ సినిమా. ప్రతి ఒక్కరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి డైరెక్టర్ ఈయన దగ్గర అంత చక్కటి టాలెంట్ ఉంది అని గుర్తించిన మా ఉమాశంకర్ అన్నకి, ప్రొడ్యూసర్ ఉమాశంకర్ అన్నకి, మా అన్న జయప్రకాష్ రెడ్డి అన్న కూతురు మల్లిక గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అడ్వాన్స్గా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే హిట్ అయిపోయినట్టే సినిమా నాకు తెలిసి. చాలా అంత అద్భుతంగా ఉంది ట్రైలర్. ఇక్కడ కూర్చున్న ఆడియన్స్ చప్పట్లు కొట్టలేదని మీరు ఏం ఫీల్ అవ్వద్దు. అక్కడ థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ ఏంటో మనం అంత చుట్టాలి కదా, ఏందిలే మల్లిక కొట్టే చప్పట్లు, ఆ ఉమాశంకర్ కొట్టే ఏందిలే అనుకుంటా ఉంటున్నా వాళ్ళు. అట్లేం లేదు. మీకు కావాలన్నా చప్పట్లు కావాలి, ఒకసారి గట్టి కొట్టాను మేడం, చూసారా అట్లా. ఇక్కడ అడిగితే కొడతారు, అక్కడ అడగకుండానే కొడతారు చప్పట్లు థియేటర్లో. తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుంది. జయప్రకాష్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది, మంచి ఆలోచన. సో నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఆయనతో కాంబినేషన్ పడింది నాకు. ఆనందం సినిమా 3వ సినిమాలో ఏమో అనుకుంటాను నాది. రాగానే, ఎందుకంటే నేనేమో చాలా కొత్తగా వచ్చాను అప్పుడే. 3వ సినిమా అంటే మీకు అర్థమవుతుంది కదా, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చి 3వ సినిమా అంటే అప్పుడు అంత పెద్ద ఆర్టిస్ట్తో చేయడం అని అంటే చాలా కష్టం. ఆయన వచ్చి నా గడ్డాన్ని పట్టుకున్న పీకి ఈ సీఎం పలికి నువ్వేనా డైరెక్షన్ అంటాడు. అంటే లేదండి అని, ఏంట్రా డబ్బులా కొడక అని పట్మని కొడతాడు. నాకు తెలియదు అంత గట్టిగా నిజంగా కొడతాడని. చెంప ఎర్రగా అయిపోయింది. సో ఏమో పోయి ఇంత గట్టి కొట్టినాడు అని చెప్పేసారు. అంటే కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి నాకు, అంత గట్టి కొట్టాడు టక్కున. అంటే అంత న్యాచురల్గా కొట్టేశాడు ఆయన. సరే నాకు కూడా రియాక్షన్ కూడా చాలా, ఆయన కొట్టినందుకు రియాక్షన్ కూడా చాలా వచ్చింది. తర్వాత ఏదో మాటల్లో ఏ ఊరు మీది ఏంటి అని చెప్పి అడుగుతాడు. చెప్పి అన్నయ్య అంత గట్టి కొట్టిన అన్న, నువ్వు సినిమాలో చూడు, నేను మెల్లి కొట్టాను అనుకో నీ రియాక్షన్ ఎట్లుంటుందో తెలియదు, ఇప్పుడు గట్టి కొట్టాను కాబట్టి నీ రియాక్షన్ అద్భుతంగా ఉంటుంది, నేను కొట్టిన దానికంటే నీ రియాక్షన్కి ఇంకా మార్కులు పడతాయని చెప్పాడు. ఇక అప్పటి నుంచి చాలా మందితో కొట్టించుకోవడం స్టార్ట్ అయిందనమాట. సో ఆ విధంగా వెంటనే 4వ సినిమా కూడా అమ్మాయి కోసం నేను వన్ ఆఫ్ ద హీరో, మీనా హీరోయిన్, రవితేజ, నేను, వినీత్ గారు. సో మీనా ఒక అమ్మాయిని మేమందరం కలిసి ప్రేమిస్తాము. ఆ సినిమాలో మళ్ళీ జయప్రకాష్ రెడ్డి గారు 4వ సినిమా కూడా. అదే వెంటనే ఒక హీరో క్యారెక్టర్ పట్టేసావు అది అని చెప్పేసి మళ్ళీ అక్కడ క్లోజ్ అయ్యాడు. ఆయన నన్ను చాలా ఇష్టపడుతూ ఉంటే నాకు అర్థమయ్యేది కదా, ఏంటి సార్ ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు, నేను
కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ నన్ను ఎందుకు సార్ ఇంత ఇష్టపడుతున్నాను, నువ్వు స్టేజ్ మీదకి ఎక్కితే అందరినీ చాలా అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తుంటావు. సో ఒక రంగస్థలం నుంచి వచ్చిన వాడిని కాబట్టి, ఒక స్టేజ్ ఆర్టిస్ట్గా వచ్చిన వాడిని కాబట్టి నీ కష్టం, నీ టాలెంట్ నాకు తెలుసు. అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నీ దొంగచాటుగా కాదు, నేను ఖాళీగా ఉన్న టైంలో నేను మొబైల్లో నీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చూస్తూ ఉంటాను అని చెప్పేసి, యూట్యూబ్లో చూస్తుంటాను అని చెప్పేసి చెప్పారన్నమాట. సో అంత గొప్ప వ్యక్తి అంత ఆశీర్వాదించడం నన్ను. అట్లాగే విజయవాడలో కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నాకు ఇక్కడే ఉంటారు మా వాళ్ళు, మా కూతురు రండి అని చెప్పేసి తీసుకెళ్లాడు ఆయన ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు విజయవాడకి. సో అట్లా అంత మంచి మనిషి, అంత టాలెంటెడ్ వ్యక్తి. సో నాకు ఇప్పటికీ ఆయన ఒక సినిమాలో డైలాగు, ఏం సత్తమారా దుమ్ములో పోటీ పాలు పిలుతాడావా గప్ప కొరక అని చెప్పేసి కబడ్డీ సినిమా అనుకుంటాను. సో ఇట్లా ఎన్నో అద్భుతమైనటువంటి వేషాలు ఆయన చేశారు, చాలా అద్భుతం. అలాంటి గొప్ప వ్యక్తిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ బాధగా కూడా ఉంది ఆయన మన మధ్య లేనందుకు. సో ఏదేమైనా కూడా ఆయన పైనుంచి వెళ్ళి ఈ కూతురికి కానీ, కూతురుతో పాటు ప్రయాణిస్తున్నటువంటి ఉమాశంకర్కి కానీ అండ్ మన అద్భుతమైనటువంటి డైరెక్టర్ అశ్విన్కి ఒక మంచి సపోర్ట్ ఆయన పైనుంచి వెళ్ళి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆయన మీడియా సోదరులు, ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. తప్పకుండా మీరు అందరూ మంచి మనసున్న వాళ్ళు కాబట్టి తప్పకుండా ఈ చిత్రాన్ని బాగా విజయవంతం చేసేలాగా మీరు ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు బర్త్డే ఈ విధంగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మాటలు రావట్లేదు. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్. స్పెషల్ థ్యాంక్స్ టు ఉమాశంకర్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్లో నన్ను ఇన్వాల్వ్ చేసి శివుడి కాన్సెప్ట్ మీద ఇంత మంచి మూవీని చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. మీరందరి సహకారంతో, మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను తప్పకుండా ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఆశిస్తున్నాము. సో ప్లీజ్ ఎంకరేజ్ us అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ ఆల్ అండి. ఇక్కడ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ పాదాభివందనం. ముందుగా నేను ఇక్కడ దాకా రావడానికి కారణమైన తిరుపతి వాయుపుత్రాడు సోమసుందరం గారికి, మా గురువు గారు, అండ్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఉమాశంకర్ రెడ్డి గారికి, అండ్ ఇక్కడి నుంచి మా లైఫ్ స్టార్ట్ అవడానికి మాకు సపోర్ట్ చేస్తున్న మల్లికారెడ్డి గారికి, మేడం చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మాకు తల్లిలాగా సపోర్ట్ చేస్తున్నారు మేడం, చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. మళ్ళీ సినిమా స్టార్ట్ అవుతుందో లేదో అని చాలా భయం, అసలు ఎక్కడ మళ్ళీ ఏమవుద్దో ఏమో అని. కానీ ఆ టెన్షన్స్ మధ్యలో ఎట్లా మేడం వచ్చి, ఎందుకంటే మంచి సినిమా ఎప్పుడు ఆగిపోకూడదు కాబట్టి ఆ మంచి సినిమా ముందుకెళ్ళాలని కోరుకుంటూ చూశారు, మీరందరూ చూశారు సాంగ్ ట్రైలర్ అన్ని చాలా కష్టపడి చేసాం. దయచేసి అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎంఎల్ రాజు గారికి మంచి సాంగ్ ఇచ్చారు, ఎంఎల్ రాజు గారికి, మా డైరెక్టర్ గారికి, మా ఉమాశంకర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా ప్రతినాయకుడు, అంటే మెయిన్ సినిమాకి హీరో ఎంత ఇంపార్టెంటో విలన్ అనేది చాలా ఇంపార్టెంట్. విలను అసలు ఎట్లా ఎత్తుకుతా ఉండే టైంలో మురళీకృష్ణ రెడ్డి అన్న, నా రూమ్మేట్ అన్న, చాలా చాలా థ్యాంక్ యూ అన్న. అడగగానే ఒప్పుకుని దానికి చాలా థ్యాంక్ యూ అన్న. ఈ వయసులో కూడా రోప్ షాట్స్ అన్ని చేసి చాలా కష్టపడ్డారు అన్న, చాలా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ మీడియా వాళ్ళకి అండ్ గెస్ట్స్కి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు లిరికల్ సాంగ్ కంపోజ్ చేసిన ఎంఎల్ రాజా గారు సార్, రండి సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీ బర్త్డే రోజు నాకు మంచి సాంగ్ ఇచ్చారు సార్, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ లిరిసిస్ట్ కానీ, సింగర్ హరిచరణ్ సార్ కానీ అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చిన ఉమాశంకర్ రెడ్డి సార్, ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ డైరెక్టర్ కామరాజు సార్, అశ్విన్ కామరాజు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు, మా కోసం టైం స్పెండ్ చేసినందుకు. అండ్ సాంగ్ అయితే చాలా బాగుంది కదా, సో నచ్చిందని అనుకుంటున్నాను. ఇట్లానే సపోర్ట్ చేయండి. ఈ సాంగ్కి అయితే ఎలా అయితే సపోర్ట్ చేశారో అలానే మా ఫిలింకి కూడా చాలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జయప్రకాష్ రెడ్డి గారి బర్త్డే, వారికి జయంతి శుభాకాంక్షలు. చనిపోయిన వారికి శుభాకాంక్షలు చెప్తున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ కొంతమంది వ్యక్తులకి మరణం అంటూ లేదండి.
మన గుండెల్లోనే ఉంటారు వాళ్ళు అండి. అత్యద్భుతమైనటువంటి సేవలు అందించి జయప్రకాష్ రెడ్డి గారు మనకి అలా గుండెల్లో ఉండిపోయారు. జయప్రకాష్ రెడ్డి గారు, ఆయన జయప్రకాష్ రెడ్డి గారి ఫస్ట్ పిక్చర్ సినిమా ఇండస్ట్రీలో నాది అవడం నా అదృష్టం అండి. నా పిక్చర్ నా డైరెక్షన్ అవ్వడం అనేది నిజంగా. తెల్ల గులాబీలు పోసల్ గారు అనే వ్యక్తి రైటర్, మేము స్క్రిప్ట్ తయారు చేసిన తర్వాత పోసల్ గారు నేను తెల్ల గులాబీలు సినిమా చేసిన తర్వాత సార్ ఎస్వి రంగారావు గారు లాంటి స్టేజ్లో ఉన్న వ్యక్తి, ఎస్వి రంగారావు గారి లాగా మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఎవరైనా స్టేజ్ ఆర్టిస్ట్ని చెప్పమంటే అప్పుడు జయప్రకాష్ రెడ్డి గారిని చెప్పారు. ఆయన పోసల్ గారు, ఆయన చనిపోయారు పోసల్ గారు, ఈయన గురువు పోసల్ గారు. సో ఆ విధంగా ఆయన ఫస్ట్ పిక్చర్ నాకు ఎవడో నా అదృష్టం నేను చెప్తున్నాను. ఈ రోజు ఉమాశంకర్ గారితో కలిసి, ఉమాశంకర్ గారే కదా కలిసి మరి మల్లికారెడ్డి గారు, శ్రీ మల్లికారెడ్డి గారు కలిసి ప్రొడక్షన్ చేశారంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ నిజంగాను. నాకు వర్షభ ట్రైలర్ చూసాను, చాలా చాలా బాగుందండి. అంటే అలా గుండెల్లో హత్తిపోయింది నిజంగా కూడా. ఇది అంటే ఒక డిఫరెంట్ సబ్జెక్టు అనిపించింది ట్రైలర్ చూడగానే నాకు. ఎందుకో ఈ మధ్యన డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయండి, అన్నీ కూడా. అలాగే రెండోది పాట వేశారు, ఎంత బాగుందండి. మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లిరికిస్ట్ కానీ, లిరిక్ ఎవరు రాశారు అది కానీ రామాంజనేయులు కానీ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయని నిజంగా కూడాను. కానీ ఈ గొప్పతనం ఎవరికి చెందుద్ది? డైరెక్టర్కి చెందుద్ది. ఎందుకంటే టెక్నీషియన్ దగ్గర నుంచి అవుట్పుట్ లాక్కోవడం అనేది డైరెక్టర్ యొక్క నేర్పరి పనులు ఉన్నది. సో ఈజ్ ఎ గ్రేట్ నిజంగా మనం. సో డెఫినెట్గా ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందని నమ్మకం నాకు ఉంది. వర్షభ ట్రైలర్ చూసినా, సాంగ్ చూసినా కూడా. అలాగే ఉమాశంకర్ గారు కానీ, జయప్రకాష్ మల్లిక్ గారికి కానీ, జయప్రకాష్ రెడ్డి గారి డాక్టర్ కానీ నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ నాన్నగారు ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. అలాగే బలవారు మీ నాన్నగారు ఆశీస్సులు ఉంటే చాలు ఉంటాయని కోరుకుంటూ, మళ్ళీ సినిమా తీస్తారు, మేము వస్తానే ఉంటాం ఇక్కడికి. యూనిట్ అందరికీ కూడా శుభ. డిఓపి దీంట్లో చాలా బాగుందండి. ఎవరండి డిఓపి? చాలా బాగుందండి డిఓపి కానీ, లిరిక్ కానీ, మ్యూజిక్ కానీ అన్ని సమపాలనలో కుదిరి ఆ సాంగ్లోనండి. నాట్ ఓన్లీ సాంగ్, ట్రైలర్లో కూడా డిఓపి చాలా బాగుందండి. నేను చూశాను, చాలా బాగుంది. డెఫినెట్గా ఇది మీరు ప్రమోట్ చేయగలిగితే మంచి సినిమా అవుతుంది. ఆల్ ది బెస్ట్ టు అందరికీ కూడా. మార్నింగ్ అండి. వృషభ మీన్స్ ఫోకస్ అండ్ పవర్, లిటరలీ. సో ఐ థింక్ ఫోకస్ అండ్ పవర్లో మరి డైరెక్టర్ గారు ఫోకస్, ప్రొడ్యూసర్ గారు పవరు, ఇద్దరిది పవరు టు రియలీ వర్క్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ సో విష్ ఆల్ ఆఫ్ యూ ద బెస్ట్. అండ్ నేను వచ్చేసరికి సగం ట్రైలర్ అయింది. అండ్ సీన్ ఎ ఫ్యూ బిట్స్, వెరీ ఇంట్రెస్టింగ్. ఈ మధ్యకాలంలో సినిమా అనేది కళతో కూడుకున్న వ్యాపారం అండి, కళతో కూడుకున్న వ్యాపారం. గత 5-6 ఏళ్ళుగా కళని మర్చిపడి వ్యాపారం మటుకు చేస్తున్నారు చాలా మటుకు. ఐ థింక్ సమ్వేర్ దీస్ గైస్ ఆర్ రెస్పెక్టెడ్ దట్. కళకి రెస్పెక్ట్ ఇచ్చారు, డెఫినెట్గా వ్యాపారం బాగుంటుంది. అది వీళ్ళ సాంగ్లోను ట్రైలర్లో కనిపించింది. అన్ని శాఖలు, ఇందాక రేలంగ నరసింహారావు చెప్పినట్టు కెమెరా వర్క్ అవనండి, మ్యూజిక్ అవనండి, అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆర్టిస్టులో ఒక న్యాచురల్ లుక్ కానివ్వండి. సో ఆల్ 24 క్రాఫ్ట్స్ ఐ థింక్ దే హ్యావ్ గివెన్ రెస్పెక్ట్, కళకు రెస్పెక్ట్ చేశారు. ఇది చాలా అరుదు ఈ రోజుల్లో. సో మీరు అటు చేశారు కాబట్టి డెఫినెట్గా ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ వర్క్. షుడ్ వర్క్ కాదు, ఇట్ విల్ వర్క్. అండ్ ఎప్పుడూ కూడా నేచర్కి దగ్గర, మన రీజనల్ నేచర్ దగ్గర ఉన్న స్క్రిప్ట్లు ఎప్పుడూ కూడా స్ట్రాంగ్. మీరు చూసుకుంటే కనుక పాత సినిమాలో కానీ, ఈ మధ్యకాలం వచ్చిన సినిమాలు కానీ, వేరే లాంగ్వేజ్ మలయాళం కానీ కానీ మన రీజనల్ లాంగ్వేజ్కి రెస్పెక్ట్ తీసిన సినిమాలు ఎప్పుడు కూడా ఫెయిల్ కావు. బికాస్ మనం ఎన్ని వెస్టర్న్ కంట్రీస్ తిరిగినా వెనక్కి వచ్చి మా మట్టి వాసన బాగుంది అంటారు. సేయింగ్ సో మెనీ ఇయర్స్ అవుట్ సైడ్. వై వుడ్ యూ సే దట్? Because the respect on the region, on your regional, your villages or whatever. So I think that is the reason. And 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 I think that is the reason
సో అది ఎప్పటికీ పోదు. సో వాటికి సంబంధించిన చాలా మటుకు విషయాలు ఈ సినిమాలో కనిపించినాయి. వాట్ లిటిల్ ఐవ్ సీన్. సో డెఫినెట్లీ దిస్ విల్ వర్క్. విష్ ద హోల్ టీమ్ ద బెస్ట్, ద ఆర్టిస్ట్, ద టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, మీకు అందరికీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.